సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత అయినటువంటి గోరా గారి 51వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం గురించి, ఆయన చేసిన విప్లవాత్మక ఉద్యమాల గురించి ఓ కథనం చూద్దాం. తరగని విజ్ఞాన చైతన్యం, సామాజిక విప్లవ స్ఫూర్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం, నైతికత, ధైర్యం, సేవ, త్యాగ నిరతులకు మారు రూపం, ప్రేమ, సహనం, మానవత్వాలకు మరో పేరు గోరా గారు. ఆయన పరమ సనాతన కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పరమ శివభక్తులు. అందువల్ల శివరాత్రిని ఘనంగా నిర్వహించేవారు. గోరా గారు కూడా తన తండ్రితో కలిసి శివతాండవం చేసేవారు. అయితే అనుక్షణం ఆయన మనసులో దేవుడనేవాడు ఉండుంటే, దేవుడు నిజంగా దయామయుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తం అయినట్లయితే సమాజంలో ఇన్ని అసమానతలు, వ్యధలు ఎందుకున్నాయి? ఈ తేడాలు, బాధలు ఎందుకు? హెచ్చుతగ్గులు ఎందుకు? అందరూ దేవుని బిడ్డలే కదా, అయినా ఇంత వ్యత్యాసాలు ఎందుకనే ఆలోచనలు నిరంతరం వేధించేవి. బయాలజీ స్టూడెంట్గా ఆయనకు అనేక రకాల జీవుల గురించి తెలిసినా దేవుడు, దెయ్యం ఏమిటో ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న వెంటాడింది. క్రిటికల్ థింకింగ్, శాస్త్రీయ దృక్పథం పెంపొందడంతో ప్రశ్నించడం, పరిశోధించడం అలవాటయ్యాయి. మహిమలనేవి లేవని గుర్తించారు. దేవుడు లేడనే భావం కలిగింది. లేని దేవుడికి మనిషి దాసోహం కావడం, కర్మ, దురదృష్టం, నుదిటి రాత వంటి భావాలతో మనిషి తన స్వేచ్ఛను కోల్పోతున్నాడని ఆయన గుర్తించారు. మనిషి స్వేచ్ఛగా ఆలోచించినట్లయితే అతనికి అసలు నిజం అర్థమవుతుందన్నారు. ఏ పని జరగాలన్నా వ్యక్తే మూలం కానీ దేవుని సాయం లేనే లేదని నిర్ణయానికి వచ్చారు. వ్యక్తి కృషి చేస్తేనే ఫలితం సాధించవచ్చును అని స్వీయ అనుభవాలతో తేల్చి తెలుసుకున్నారు. ఇంకా నాస్తిక భావాలు బలపడ్డాయి. అర్థం పర్థం లేని ఆచారాల మీద ధ్వజమెత్తారు. మూఢనమ్మకాలను ఖండించారు. కులాల పేరిట మనుషులని వేరుగా చూడటాన్ని నిరసించారు. మానవులంతా ఒకటేనని చాటి చెప్పారు. మాటల్లోనే కాక చేతలు ఆయన ఉద్యమ అస్త్రాలుగా మారాయి. ప్రయోగాలు ఎన్నో చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఎస్సి బయాలజీ చేసేసరికి ఆయనకు పూర్తిగా శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ విజ్ఞానం వంటబట్టాయి. ఆయనకి తొలి ఉద్యోగం మదురైలో వచ్చింది. మకాం మార్చాల్సి వచ్చింది. అద్దె ఇంటి కోసం ఎంత వెతికినా దొరకలేదు. చివరకు ఊరి బయట ఓ పెద్ద భవంతి దెయ్యాల కొంపగా పాడుబడి ఉంది. గోరా గారు ఆ ఇంటి యజమాన్ని ఒప్పించి దానిలో అద్దెకు దిగారు. ఆయన కొలీగ్స్ అందరూ ఆ దెయ్యాల కొంపలో దిగిన రాత్రే గోరా గారు దెయ్యాలకి ఆహారం అయిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ గోరా గారు చిరునవ్వుతో ఆ ఇంటి నుండి బయటకు వచ్చి తన ధైర్యాన్ని, నిజాన్ని దృఢంగా చాటారు. దేవుడు లేడు, దెయ్యమూ లేదు, ఇవన్నీ మానవ కల్పితాలేనని ఎలుగెత్తి చాటారు. ఛాందసానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయట తిరిగితే గ్రహణం ముర్రి వస్తుందనే మూఢనమ్మకాన్ని పటాపంచలు చేయడం కోసమని తన భార్య సరస్వతి గారు ప్రథమ గర్భం సమయంలోనే గ్రహణ సమయంలో ఆమెను బయటకు తీసుకువెళ్లారు. గ్రహణ సమయంలో కూరగాయలు కోస్తే, పండ్లు కోస్తే, ఏదైనా తింటే పుట్టే బిడ్డకి మొర్రి వస్తుందనే మూఢనమ్మకాన్ని అవన్నీ భార్య చేత చేయించి ధైర్యంగా వ్యతిరేకించి చూపించారు. ఆ తరువాత ప్రథమ పుత్రిక మనోరమ ఎటువంటి మొర్రి లేకుండా చక్కగా పుట్టడంతో నివ్వెరపోవడం తక్కిన వాళ్ళ పనయింది. వాళ్ళింట్లో వితంతువైన మేనత్త పూనకాలు పూనుతూ వాళ్ళమ్మగారిని నానాహింసలు పెడుతూ ఉంటే ఏ దేవత లేదు, ఏది పూనడం లేదు అంటూ
చీపురు తీసుకుని ఆమెను బాధపోయారు. ఆ దెబ్బతో ఇక ఆ దేవత బెదిరిపోయిందో ఏమో, మళ్ళీ ఆమెకు ఏనాడు పూనకం రాలేదు. మేనత్తకి పూనకం వట్టిదని అది వేషమైనా అవుతుంది, లేదా మానసిక రోగమైనా అవుతుందని తేల్చి చెప్పారు. జంధ్యాల పౌర్ణమికి కొత్త జంధ్యం మార్చుకునే సాంప్రదాయాన్ని కాదన్నారు. వాళ్ళ నాన్నగారు జంధ్యం వేయబోతే తెంపి పారేసి ఈ రకమైన కుల చిహ్నాలు కూడవని, అర్థం పర్థం లేనివని, మానవులంతా ఒకటేనని, మానవుల మధ్య కులాల తేడాలు ఉండరాదని ఏక మానవవాదాన్ని చాటి చెప్పారు. దాంతో తండ్రి ఉగ్రరూపుడై ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని హూంకరించారు. నెల్లబిడ్డ అయిన మనోరమని భుజాన వేసుకుని గోరా దంపతులు రోడ్డున పడ్డారు. అయినా ఆయన నమ్మిన నిజాన్ని ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఇదే సమయంలో ఆయన పనిచేస్తున్న పిఆర్ కాలేజీలో విద్యార్థులు నడిపే రాతపత్రికలో దేవుడు లేదు అనే వ్యాసాన్ని గోరాగారు వ్రాసినందుకు ఆ కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బర్తరఫ్ చేసి పారేసింది. అయినా ఏమాత్రం బెదరకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం సమాజం అనే విశాల విశ్వంలోకి తాను అడుగుపెట్టారు. హరిజనవాడల్లో అందరితో కలిసిమెలిసి ఉంటూ అంటరాని వారనేవారు లేనేలేరని, ఎవరూ కూడా తాము తక్కువ అనుకోకూడదని, కులాలలో ఎక్కువ తక్కువలు లేవని చాటి చెప్పారు. అణగారిన వర్గాలతోనే ఉంటూ వారికి చదువు చెబుతూ ఓ కొత్త చరిత్రను సృష్టించారు. మానవతావాది, ఆచరణవాది అయిన గోరాతో ఇంకా మరికొందరు యువకులు తోడయ్యారు. ఆ తరువాత ఆయన వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించి సమసమాజ నిర్మాణానికి బాటలు వేశారు. మచిలీపట్నం కాలేజీలో లెక్చరర్గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. కానీ అక్కడ కూడా నాస్తికత్వాన్ని, నాస్తిక ప్రచారాన్ని చేపట్టడంతో కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసివేసింది. అయినా పోరాడి మళ్ళీ ఉద్యోగం సాధించారు. మళ్ళీ తీసేశారు. మళ్ళీ ఉద్యోగం సాధించారు. అయితే చివరికి నాస్తికత్వ ప్రచారానికి ఉద్యోగం అడ్డుగా ఉందని ఆ ఉద్యోగాన్ని వదిలివేసి కట్టుబట్టలతో ముదునూరు అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఉధృతం చేశారు. ఆయన ప్రభావంతో ముదునూరు గ్రామంలోని వారందరూ కూడా నాస్తికులుగా మారారు. దేవుడు, దేవతలను ప్రక్కన పెట్టారు. పూజలు, పునస్కారాలు మానివేశారు. అంటరాని వాళ్ళనే వాళ్ళు లేరని మానవవాదాన్ని ఏకకంఠంగా చాటారు. కృష్ణా జిల్లాలో ముదునూరు గ్రామం ఆనాడు దేవుడు లేని గ్రామంగా పేరు పొందింది. నాస్తిక ప్రచారంతో పాటు తోటి సహచరులతో స్వాతంత్రోద్యమంలోనూ సక్రియంగా పాల్గొన్నారు గోరా దంపతులు. స్వాతంత్రోద్యమంలో అత్యధిక మంది పాల్గొని జైలుకు వెళ్ళిన గ్రామంగా ముదునూరు గ్రామం ఎంతో ప్రసిద్ధి చెందింది. అస్పృశ్యత, కుల నిర్మూలనలకు నడుం బిగించి కేవలం మాటలకే పరిమితం కాక తన 9 మంది సంతానానికి కుల మతరహిత మార్పు వివాహాలు నిర్వహించి అటువంటి ఆదర్శ ఆచరణకు పూనుకున్న తొలి విప్లవ సంస్కర్తగా మారారు ఆయన. గోరాగారి సామాజిక కార్యక్రమాలు, స్వాతంత్రోద్యమ కార్యక్రమాలు మహాత్మా గాంధీ గారి దృష్టిని ఆకర్షించాయి. మహాత్మా గాంధీ గోరాగారిని తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. గోరాగారు, గాంధీ గారు నాస్తికత్వం మీద అనేక చర్చలు కొనసాగించారు. నీతి, నిజాయితీ, కర్తవ్య దీక్ష, సంస్కరణాభిలాష, మొక్కవోని ధైర్యం, తాను నమ్మిన సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసం కలిగిన గోరాగారు మహాత్మా గాంధీజీకి సైతం అత్యంత సన్నిహితులయ్యారు. గాంధీజీ సత్యం, అహింస, సత్యాగ్రహాలను గోరాగారు గౌరవించి పాటించారు. తన నాస్తిక సిద్ధాంత మూలాలైన వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వాల విశిష్టతను గాంధీజీకి తెలియచేసి నాస్తికత్వంపై ఆలోచించేలా చేశారు.
దాంతో నా ఆస్తికత్వం ఒప్పని గాని నీ నాస్తికత్వం తప్పని గాని అనలేను. మనమిద్దరం సత్యాన్వేషకులం అంటూ గోరా సిద్ధాంతాన్ని మహాత్మా గాంధీ శ్లాఘించారు. చిట్ట చివరికి ఆస్తికత్వం కంటే నాస్తికత్వమే ఎంతో ఉత్తమమైనదనే భావానికి మహాత్మా గాంధీ వచ్చారని ఆయన సహచరుల వల్ల తెలిసింది. గాంధీజీ మతోన్మాది చేతులలో బలి కాకుండా ఉన్నట్లయితే బహిరంగంగా ఆయన గోరాని సమర్థిస్తూ ఈ విషయాన్నే చెప్పేవారని ఆయన సన్నిహితులు పేర్కొనడం ఒక విశేషం. దీంతోనే గోరా గొప్పతనం ఎంతటిదో అర్థమవుతుంది. గోరా అంటరాని వాళ్ళు అనేవాళ్ళు లేనేలేరని, అందరూ సమానులేనని, ఎవరినైతే అంటరాని వారని అంటున్నారో వాళ్ళని నా వాళ్ళుగానే భావిస్తానని ప్రకటించారు. అంతేకాక తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానన్నారు. గోరా మాటకి చేతకి ఉన్న గొప్ప విశేషత గాంధీని సైతం ప్రభావితం చేసింది. ఇదే గోరా చెప్పిన నాస్తికత్వానికి సరైన నిదర్శనం. గోరా గొప్ప ఆచరణవాది, ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే పార్టీ రహితంగా ఉండాలని, ప్రజలే యజమానులు, పాలకులు సేవకులు అనే ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని మూలాన్ని తన కార్యక్రమాల ద్వారా చాటి చెప్పారు. ఇలా గోరా గారి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో విశేషాలు, ఎన్నెన్నో సంఘటనలు. కులమతరహిత సమాజ స్థాపనకై నడుం బిగించి తొలి సంఘ సంస్కర్తగా భారతదేశ చరిత్రలో మకుటాయమానంగా నిలిచారు గోరా. నాస్తిక కేంద్రం ఓ సామాజిక ప్రయోగశాలగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం విభిన్నమైనదే, విశిష్టమైనదే. విద్యను మత ఛాందస భావాల నుండి విముక్తి చేయాలని ఆదర్శ విద్యాలయాల స్థాపనకు కృషి చేశారు. ఎన్నో వయోజన విద్యా పాఠశాలలు నిర్వహించారు. అమావాస్య, గ్రహణం, వర్జ్యాలు, ముహూర్తాలు, పూనకాలు, దెయ్యాలు, భూతాలు ఇలా అనేక రకాల మూఢనమ్మకాలపై పోరాటం సాగించారు. నిప్పులపై నడక వెనుక సైన్స్ వివరించి తాను తన కుటుంబం నిప్పులపై నడిచి స్వీయ నిరూపణ చేశారు. తోటివారిని బలవంత పెట్టడమో భయపెట్టడమో కాక ఆలోచింపచేయడం, అవగాహన పెంచడము గోరా గారి విశిష్టతకు తార్కాణాలు. అందుకే హేతువాదులు, స్వతంత్ర భావాలు కలిగిన వారితో పాటుగా పరమ ఆస్తికులుగా జీవించిన వారు కూడా ఆయనతో కలిసి పనిచేశారు. ఆస్తికత్వంలోని తప్పొప్పులను వివరించడమే తప్ప వాటిని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ దూషించడం తగదని గోరా గారు గుర్తించి నాస్తికత్వ ఆవశ్యకతను తన పనుల ద్వారా నిరూపిస్తూ రావడం వల్లనే ఎందరో ఆస్తిక్యాన్ని వదిలి నాస్తిక మార్గంలో పయనించగలిగారు. ఇలా నాస్తికత్వ ఉత్కృష్టతను చాటి చెప్పగలిగారు గోరా. ఆయన జీవితం అసాధారణమైన జీవితం. ఆ జీవితమే అందరికీ ఆదర్శం. రాబోయే యుగం నాస్తికత్వానిదే, అందులో ఎటువంటి సందేహమూ లేదు. గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం ఆచరణాత్మక జీవనతత్వం. మనమందరం కూడా ఆ జీవనతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మానవీయ విలువలతో కూడిన సమసమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలి. జై ఇన్సాన్.